హాయ్ వెల్కమ్ టు #. నేను మీ మనోజ్. ప్రస్తుతం జగన్ కున్న రాజకీయ ప్రత్యర్థుల్లో రఘురామకృష్ణరాజు ఒకరు. వారి మధ్య వైరం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేశారు. త్రిపుల్ అత్యధిక మెజార్టీతో గెలిచారు. కానీ గెలిచిన 6 నెలలకే పార్టీ నాయకత్వాన్ని విభేదించారు. పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు ఆయన. సో ప్రతిపక్షాలతో చేతులతో కలిపారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. శాసనసభకు కూడా ఎన్నికయ్యారు. మంత్రి లేదా స్పీకర్ పదవి ఆశించారు, కానీ దక్కలేదు. ఇటువంటి తరుణంలో ఈరోజు ఏపీ అసెంబ్లీలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ముద్రపడిన జగన్ రఘురామకృష్ణరాజు కలుసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు కూడా. సో దీంతో వారి మధ్య ఏం చర్చ జరిగింది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రెండోసారి అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో సమావేశాలకు మాజీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. వెంటనే జగన్ పక్కన రఘురామకృష్ణరాజు కనిపించారు. జగన్ను పలుకరించారు. ఆయన వద్దకు వెళ్ళి మాట్లాడారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మాత్రం తెలియట్లేదు. కొద్ది నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ తిరిగి యథావిధిగా గవర్నర్ ప్రసంగం వింటూ కనిపించారు. సో దీంతో వీరి కలయిక అసెంబ్లీలోనే కాదు బయట కూడా హాట్ టాపిక్ గా మారింది. నిజంగా గత 5 ఏళ్లుగా కూడా రఘురామకృష్ణరాజు జగన్ కి చాలా యాంటీగా మారారు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడి ఉంటారన్న చర్చ కూడా ఇప్పుడు గట్టిగా ప్రారంభమవుతుంది. ఏవేవో ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ఏం మాట్లాడారు దానిపై స్పష్టత అయితే రాలేదు. సో గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వాన్ని ఏ పార్టీ నేతలను రఘురామకృష్ణరాజు టార్గెట్ చేసుకున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం సైతం రఘురామకృష్ణరాజును కేసులతో వెంటాడింది. ఒకసారి అరెస్ట్ కూడా చేసింది. అయితే దానిపైనే తాజాగా న్యాయ పోరాటం కూడా ప్రారంభించారు రఘురామకృష్ణరాజు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై హత్యాయత్నం చేశారంటే కూడా జగన్తో పాటు అప్పటి అధికారులపై ఆయన కేసు పెట్టారు. సో తాజాగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అది జరిగి కొద్ది రోజులు అవుతుంది. ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో జగన్ వద్దకు వెళ్ళి మరి రఘురామకృష్ణరాజు మాట్లాడారు. అయితే పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారా లేకుంటే ఏదైనా మాట్లాడారా అన్న చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. రఘురామకృష్ణరాజు మంత్రి పదవి ఆశించారు. స్పీకర్ ఛాన్స్ ఇస్తారని భావించారు, కానీ ఏ పదవి ఆయన దక్కలేదు. ఇలాంటి నేపథ్యంలో జగన్తో మాటామంతి ద్వారా చంద్రబాబుకి ఆయన భవిష్యత్తు సంకేతం ఏమైనా ఇచ్చారా అన్న చర్చ కూడా బలంగా సాగుతుంది. తనపై జరిగిన దాడి గురించే కాదు, జగన్ అక్రమాస్తుల కేసులపై కూడా రఘురామకృష్ణరాజు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇదే సమయంలో గత 5 ఏళ్లుగా తీసుకున్న నిర్ణయాలపై సైతం ఆయన కోర్టుకు వెళ్ళారు. ఎప్పటి నుంచో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సో ఎలాగైనా సరే జగన్ని ఇబ్బంది పెట్టాలని ఆయన భావిస్తున్నారు. సో మొన్నటికి మొన్న జగన్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు పులిలా చెప్పుకునే జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తన పేరును కూడా చెప్పుకోలేకపోతున్నారని చెప్పి ఆయన రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. సో అటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పుడు జగన్ వద్దకు వెళ్ళి తప్పకుండా ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఉంటారని, ఖచ్చితంగా కవింపు కామెంట్స్ అవుతాయని చెప్పి అందరూ భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా సభకు రావాలని జగన్ను రఘురామ కోరినట్టు తెలుస్తుంది. అందుకే తప్పకుండా తాను హాజరవుతారని ఇంకా జగన్ సమాధానం చెప్పినట్టు కూడా సమాచారం. మరోవైపు జగన్ పక్కనే తనకు కూర్చునే అవకాశం కల్పించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను రఘురామరాజు కోరినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే తన బద్ధ శత్రువు జగన్ వద్దకు వెళ్ళి రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడారన్న దానిపై ఇప్పుడు చాలా సస్పెన్స్ గా మారింది. నిజంగా జగన్కు రఘురామకృష్ణరాజు ఏం చెప్పారని మీరు అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.